సో ఇంకోటండి, ఇవాళ మీరు ప్రభుత్వం మీద అనేక ఆరోపణలు చేస్తున్నారు. సరే, ఆరోపణలు అనేవి ఏ ప్రభుత్వానికైనా ఉంటాయి. మీకు ఆంధ్రాలో అధికారంలో ఉన్న మీ పార్టీకి ఉన్నాయి, ఇక్కడ కూడా ఉంటాయి. అయితే ఇటీవల కాలంలో మనం హైదరాబాదులో నిర్వహించినటువంటి గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్ సమ్మిట్ని అద్భుతంగా నిర్వహించారు అనేటువంటిది సర్వత్రా వినపడింది. దేశవ్యాప్తంగా కానివ్వండి, ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రశంసలు వచ్చినాయి తెలంగాణ మీద. ఎస్పెషల్లీ కేటీఆర్ గారి ప్రసంగానికి కానివ్వండి, ఆయన యొక్క నిర్వహణ తీరుకి అద్భుతమైనటువంటి ప్రశ్న. అంటే ప్రభుత్వం విజయాలకి దీన్ని ఒక అంటే ప్రమాణంగా, ఒక సూచికగా పరిగణిస్తున్నారు. ఇటువంటి నేపథ్యంలో రేపొద్దున్న అంటే టీఆర్ఎస్ క్రమంగా బలపడుతున్నది తమ పరిపాలనా విధానాల ద్వారా అనేటువంటిది బాగా ఉంది. ఇటువంటి అంటే బలమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి టీఆర్ఎస్ని మీరు రేపొద్దున ఏ విధంగా ఎదుర్కొంటారు? సార్, ఇక్కడ 2-3 విషయాలు మీరు గమనించాలా. ఇది ప్రీ డిసైడెడ్ డేట్, ఇప్పుడు నిర్ణయించబడ్డ డేట్ కాదు. తెలంగాణ ప్రభుత్వంలో, అవునండి, తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు ఏదో కష్టపడి తెచ్చుకొని డేట్ నిర్ణయించింది కాదు. గతంలో వేరే దేశంలో జరిగినప్పుడు నెక్స్ట్ వచ్చే కార్యక్రమం ఇక్కడ జరుగుతుందని చెప్పేసి నిర్ణయించిన దాని ప్రకారం మొన్నటి జరిగింది. ట్రంప్ గారు, మోడీ గారు వాళ్ళని ఇండియాలో పెట్టాలి అనేటువంటి నిర్ణయం తీసుకున్న తర్వాత 8 రాష్ట్రాలు పోటీ పడినాయి. 8 రాష్ట్రాలు తెలంగాణకి ఆహ్వానించడానికి, ఇవాంకా గారిని ఆహ్వానించడానికి ఇనిషియేటివ్ తీసుకోవడంలో మోడీ గారు కొంత ఇనిషియేటివ్ తీసుకున్నారు. కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఇనిషియేటివ్ తీసుకోవడంలో తెలంగాణ ప్రభుత్వం ఇనిషియేటివ్ తీసుకుంది, దాన్ని కాదనలేము. కానీ ఇది కేవలం తెలంగాణ ప్రభుత్వం వచ్చినాకనే వాళ్ళు కొత్తగా తీసుకొచ్చుకున్న ప్రయత్నం కాదు. ఇది రొటీన్గా జరుగుతున్న కార్యక్రమంలో భాగంగా దేశానికి ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క దేశంలో జరగాలి. ఆ క్రమంలో మన దగ్గర జరిగింది, మన రాష్ట్రంలో. ఓకే, బాగా చేశారు, దాన్ని ఎవరు కూడా కాదనట్లేదు, మేము కూడా డిఫర్ అవ్వట్లేదు. ఈరోజు ఇవాంకా గారు వచ్చారు, మరి చంద్రబాబు గారు ఉన్నప్పుడు బిల్ గేట్స్ కూడా వచ్చారు. ఆయన స్వతహాగా వచ్చినప్పుడు ప్రజాధనాన్ని ఈ రకంగా దుర్వినియోగం చేయలేదు. అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ. ఏ ప్రభుత్వం వచ్చినా అభివృద్ధి చేసినప్పుడే దాన్ని గీటురాయిగా ప్రజలు మళ్ళీ తిరిగి ప్రభుత్వాన్ని తీసుకురావడానికి అవకాశం ఉంది. కాబట్టి వారు ఇప్పటి వరకు కేటీఆర్ గారు కానివ్వండి, కేసీఆర్ గారు కానివ్వండి, దేశ విదేశాలలో మేము వేరే కంపెనీని తీసుకొస్తాం, వేరే సాఫ్ట్వేర్ రంగాన్ని మేము అభివృద్ధి చేస్తామని చెప్పేసి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు, కోట్లు ఖర్చు పెట్టిన దానికి ఎన్ని ఎంఓయూలు వచ్చినాయి, ఎన్ని మామూలుగా ల్యాండ్ అయినాయి అనేది ఒకసారి ఆలోచిస్తే దీంట్లో కూడా ఎంతవరకు మేలు జరుగుతుంది అనేది మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. కానీ మేలు జరిగినా జరగకపోయినా ఒక ప్రయత్నంగా చేయాల్సిన బాధ్యత ఉంది, చేసిరు, మేము దాన్ని కాదనట్లేదు. కానీ ఈరోజు ఇదే గీటురాయి అవుతుంది అనుకుంటే 1985లో రామారావు గారు గెలిచినప్పుడు అదే 89కి వచ్చేటప్పటికి అప్పటి వరకు ఎవరు కూడా విప్లవాత్మకమైన మార్పులు చేయలేదు. ₹2 కిలో బియ్యం పెట్టలే, పక్క ఇండ్లు నిర్మించలేదు, రకరకాల స్కీములు చేయలేదు. స్కీములు చేసిన రామారావు గారిని కూడా 89లో 5 సంవత్సరాలలో కూర్చోబెట్టారు. 2004లో అతి కష్టం మీద రాజశేఖర రెడ్డి గారు అప్పటికి 2 సార్లు 3 సార్లు పోరాటం చేసి ఓడిపోయిన తర్వాత కూడా 2004లో మహాకూటమి ఏర్పడిన తర్వాత కమ్యూనిస్టులు కూడా ఏకమై కాంగ్రెస్ని అధికారంలో తీసుకొచ్చినాక రాజశేఖర రెడ్డి గారు చేసిన విప్లవాత్మకమైన ఆరోగ్యశ్రీలు, స్కాలర్షిప్లు, ఫీజు రీంబర్స్మెంట్లు, ఇండ్లు, ఇంద్రమిండ్లు, ఈ రకంగా ఎన్ని చేసినా 2009కి వచ్చేటప్పటికి పీఆర్పీ, లోక్సత్తా అనే పార్టీలు లేకపోతే ఆఖరికి మహాకూటమిగా మేము యాదృచ్ఛికంగా కర్ణుడికి మాదిరిగా మేము శాపాలు పెట్టుకొని టీఆర్ఎస్తోని కలవకపోయి ఉంటే ఆయన రాజశేఖర రెడ్డి గారికి ఇంకా ఒక వాక్యం, మీరు ఆంధ్రాలో సెకండ్ ఫేజ్ ఎలక్షన్ జరిగినప్పుడు హైదరాబాద్కు రావాలంటే వీసా తీసుకొని రావాల్సి వస్తుందని ఒక మాట ఆయన వాడకపోయి ఉంటే ప్రభుత్వమే వచ్చేది కాదు రాజశేఖర రెడ్డిది. అంటే అంత విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చిన రామారావుకి, రాజశేఖర రెడ్డికే సాధ్యపడలేదు రెండోసారి అధికారంలోకి రావడానికి. ఈరోజు ఏ పని చేయని కేసీఆర్కి ఉద్యోగాలు ఇస్తా అని యువతను మోసం చేసి, డబుల్ బెడ్రూమ్లు అని చెప్పేసి మామూలుని మధ్యతరగతి వాళ్ళని మోసం చేసి, దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పేసి దళితుని మోసం చేసి, తెలంగాణ వస్తే మేము స్వర్గాన్ని చూపిస్తాం, బంగారు తెలంగాణ అని చెప్పేసి అరచేతిలో వైకుంఠం చూపించిన కేసీఆర్కి ఓట్లేస్తారని చెప్పేసి మేమైతే నమ్మట్లేదు. ప్రజలు కూడా బ్రహ్మరథం పట్టడానికి సిద్ధంగా లేరు. ఎట్టి పరిస్థితుల్లో రానున్న పరిస్థితులలో తెలంగాణలో టీఆర్ఎస్ అనేది కనుమరుగయ్యే పార్టీ. అంటే టీఆర్ఎస్కి పడే ఓట్లు ఎవరికి పడతాయి అంటారు? టీఆర్ఎస్ వచ్చే అవకాశం లేదనేటువంటిది మీ యొక్క రీడింగ్. అవునండి. టీఆర్ఎస్కి అంటే టీఆర్ఎస్ని ఓడించాలనుకునేటువంటి ఓటర్లు ప్రత్యామ్నాయంగా ఎవరిని, కాంగ్రెస్నా, బీజేపీనా, తెలుగుదేశాన్నా? మొన్న జరిగిన ఉద్యమం కానివ్వండి, పోరాటం కానివ్వండి, సామాజిక తెలంగాణ కోసం జరిగింది. సామాజిక తెలంగాణ కోసం పోరాటం చేసే
తెలుగుదేశం పార్టీకి తప్పకుండా బ్రహ్మరథం పడతారు రేపు రానున్న భవిష్యత్తులో. ఎంతమంది నాయకుల్ని ఆయన తీసుకుపోయినా రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు పొత్తులో 2004లో ఎంతమంది అయితే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళందరినీ రాజశేఖర రెడ్డి గారు తీసుకుపోయారు. అంత మాత్రాన పార్టీ మూసేసుకున్నాడా, ఫామ్ హౌస్కి పరిమితమైందా, మళ్ళా 2014లో అధికారంలోకి వచ్చారు. ఈరోజు అధికారం ఉంది కాబట్టి మా పార్టీ వాళ్ళని వేరే పార్టీ వాళ్ళని టీఆర్ఎస్ వాళ్ళు తీసుకుపోవచ్చు. మళ్ళీ రేపు మారిన పరిస్థితులలో అసంతృప్తివాదులు కానీ వేరు కారణాల వల్ల కానీ మళ్ళీ తిరుగు ప్రయాణం కడతారు. ఎట్లయితే పోయారో అదే సంఖ్యలో రెట్టింపు సంఖ్యలో మా పార్టీలో కూడా నాయకులు వచ్చి చేరుతారు. నాయకులు చేరుతారు, కార్యకర్తలు చేరుతారు. సామాజిక తెలంగాణ కోరుకుంటున్న ఈ రాష్ట్ర ప్రజానీకం తప్పకుండా తెలంగాణకి బ్రహ్మరథం పట్టుద్ది.